హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి ఆరాంఘర్ వాసుల కష్టాలు తీరినట్టే చెప్పాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి కూడా నత్తనడకన సాగినటువంటి ఈ ఆరాంఘర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో పూర్తి చేశారని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఈ పనులు బ్రిడ్జి పనులు అయితే శంకుస్థాపన చేసినప్పటికీ కూడా భూసేకరణ కానివ్వండి, ఇక సర్వీస్ రోడ్లకు సంబంధించి కానీ పూర్తిగా కూడా పనులు అయితే వేగవంతంగా జరగకుండా నత్తనడకన సాగాయని చెప్పాలి. సో రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ మీద పూర్తి దృష్టి పెట్టడం వల్ల ఫ్లైఓవర్ నిర్మాణం అనేది వేగవంతమైందని చెప్పాలి. అయితే 2021లో ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేయగా నిధుల కొరత, సర్వీస్ రోడ్డు భూసేకరణ ఆలస్యం కావడం అనేది ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ సమస్యగా కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే తెలిపి దీన్ని పూర్తిగా వేగం చేయాలి అని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. దీంతో ఈ ఫ్లైఓవర్ అయితే డిసెంబర్లోనే మొత్తం కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నప్పటికీ గత కొన్ని కారణాల వల్ల దీన్ని ఇనాగ్రేషన్ చేయలేకపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఏదైతే ఉందో ఇనాగ్రేషన్ చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయనే చెప్పాలి. అయితే ఈ ఫ్లైఓవర్ ప్రారంభం అవడంతో పాటుగా మహబూబ్ నగర్, బెంగళూరు, కర్నూలు, అనంతపురం వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తప్పాయనే చెప్పాలి. పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రయాణం కూడా సులభతరం కానుంది. అలాగే ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, బైరల్మండ్, చంద్రాయనగుట్ట తదితర ప్రాంతాలకు కూడా సులభంగా వేగంగా ప్రయాణం చేయవచ్చు. బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా కూడా ఈ ఫ్లైఓవర్ అయితే పూర్తిగా నిర్మాణం జరిగిందనే చెప్పుకోవాలి. సో ఎస్ఆర్డిపిలో ప్రాజెక్టులో భాగంగా దాదాపుగా 800 కోట్ల రూపాయల వ్యయంతో కూడా ఈ బ్రిడ్జి పనులు అయితే వేగవంతమయ్యాయనే చెప్పాలి. దాదాపుగా 4.8 కిలోమీటర్ల మేర 23 అడుగుల వెడల్పుతో కూడా 6 లైన్లలో ఈ ఫ్లైఓవర్ని అయితే నిర్మాణం జరిగింది. సో జంతు ప్రదర్శనశాల ఉందో అక్కడి నుంచి మొదలుకొని ఆరాంఘర్ వరకు కూడా దాదాపుగా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. సో బెంగళూరు వెళ్ళే వారు కూడా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి ఈజీ ప్రయాణం చేసి, గతంలో చూసుకుంటే ఆరాంఘర్ నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాలంటే గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక వర్షం పడితే అసలు అల్లకల్లోలమైన పరిస్థితి, ట్రాఫిక్ జామ్తో, ఇంధన ఖర్చులతో, పొగ, దుమ్ము, ధూళితో ఎంతోమంది అనారోగ్యాల పాలయ్యారు. గతంలో కూడా ఈ ఆరాంఘర్ ఫ్లైఓవర్ మీద మనం వీడియో కూడా చేసాము. ఇక్కడ వాసుల కష్టాలను కూడా మనం పంచుకున్నటువంటి ప్రయత్నాలు కూడా చేసాం. వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. గుంటలతో కూడా రోడ్లు ఉండేవి, సర్వీస్ రోడ్లు. అసలు గత ప్రభుత్వంలో పట్టించుకున్న నాదుడే లేడని చెప్పేసి కూడా వారు వాపోయారు. సో ఇవన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే ఆరాంఘర్కి ఇవన్నీ మంచి రోజులని తరుణంలో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. హాయ్ భయ్యా. हाय हेलो। नाम क्या है? मेरा नाम सोहेल है। कितना साल से यहाँ रह रहे हैं आप? मैं यहाँ पर 15 ईयर्स से रह रहा हूँ, 15 साल। पहले कैसे है इधर ट्रैफिक, अब कैसे है? पहले ट्रैफिक बहुत ज़्यादा रहती थी यहाँ पर। अब क्या है मालूम, ब्रिज व्रिज बनने से अब ज़रा पब्लिक को सहूलत हो जाती। और कैसा बोले तो पहले बहुत टाइम भी खप जाता था, कहीं जा नहीं सकते थे, जल्दी ट्रैफिक में फंसे हुए। अब ज़रा ब्रिज बनने से क्या है मालूम, सहूलत हो गई पब्लिक को। मैं जो है हमारे तहे दिल से शुक्रिया अदा करता हूँ असदुद्दीन अवैसी साहब जो हैदराबाद के एमपी है, और रेवंत रेड्डी साहब जो तेलंगाना के सीएम है। इनका जो है मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ, जो कि आवाम के लिए इतना बेहतरीन सोचे और बेहतरीन जो है ये काम करे। सल्यूट है। ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాజు అన్న. ఎంతకాలం నుంచి ఆరాంఘర్? నేను ఇక్కడ ఒక 12 ఇయర్స్ నుంచి ఉంటున్నా. ఎట్లా ఉండేది గతంలో ఇక్కడ? గతంలో అయితే బాగా గుంతలు, రాళ్ళు అవి ఉంటుండే. అంటే రోడ్డు సౌకర్యం సరిగా లేకుండే, బాగా నీళ్లు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుండే. వెళ్ళడానికి ప్రతిసారి బాగా ట్రాఫిక్ జామ్ అయ్యేది, వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది. ఈ బ్రిడ్జ్ మంచిగా వేయడం వల్ల చాలా బాగుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి, ఎంపీ గారికి చాలా ధన్యవాదాలు. రోడ్లో వెళ్ళాలని కూడా మొత్తం దుమ్ము, ధూళి, గుంతలు అవన్నీ ఉంటుండే సార్. ఈ బ్రిడ్జ్ చేసినాక చాలా బెనిఫిట్ అయింది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి సార్ చాలా మంచిగా చేస్తున్నారు ప్రజలకు. ఇప్పుడు అప్పుడు మేము బహదూర్పుర వెళ్ళాలంటే మా మమ్మీకి డ్యూటీ తీసుకెళ్ళాలంటే చాలా కష్టం అవుతుండే, చాలా టైం పడుతుండే. వాన వచ్చిందేమో గుంతలు. ఇక్కడ శాస్త్రీపురం ఉంది కదా, అక్కడ చాలా కష్టం, వాటర్ డ్రైవ్ వస్తుండే. ఈ ఫ్లైఓవర్ వేసినాక చాలా బెనిఫిట్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడు చాలా ఒక గంట పడుతుండే, ఇప్పుడు 10-20 నిమిషాలు, అర్ధగంట సేపట్లో వెళ్ళిపోతాం జల్దీ. నా పేరు పవన్ అన్న. మన ఇల్లు ఇన్నే శ్రీరాంపల్లి ఎస్వి ఆపోజిట్ మన ఇల్లు ఉంది. దుమ్ము కరం చాలా డిస్టర్బ్ అయింది మాకు కూడా, మా వెహికల్ కూడా మాకన్నా సరే. మనం ఇప్పుడు దుమ్ము అంటే ఉంటుంది కదా,
ఫ్లేవర్ చాలా మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేస్తుంటే వేల కొద్ది ప్రజలు ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆరాంఘర్ ఫ్లైఓవర్ అనేది ఎన్నో ఏళ్ల నాటి కళ అనే చెప్పాలి. సో పాత బస్తీకి కానీ శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకోవాలంటే కూడా ఎన్నో తిప్పలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ లేవు. ఇక్కడ నుంచి అవన్నీ తొలగిపోయిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలు కూడా తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ఎంత వ్యయమైనప్పటికీ కూడా ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ అనుకున్న టైంకైతే రేవంత్ రెడ్డి హయాంలో పూర్తిగా ఈ పనులను అయితే ప్రారంభించింది. పూర్తిగా కూడా కలకల్లాడుతుంది. ప్రాజెక్టు కూడా ఎంతో సుందరంగా ఉంది. ఎందుకంటే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో మంచి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానివ్వండి వారికి ఇల్లు కేటాయించి ఆ భూసేకరణ కూడా చేపట్టింది. ఎవరైతే తమ ఆస్తులను కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు కల్పించి వారి నుంచి కూడా భూసేకరణ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా సుందరీకరణ కోసం పట్టణాలు కానివ్వండి ఇటు రోడ్ల సుందరీకరణ వెడల్పుకు కానివ్వండి పూర్తిగా కూడా చర్యలు చేపట్టింది. సో ఈ పూర్తిగా కూడా ఇది మొత్తం 6 లైన్లలో ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాదాపుగా బెంగళూరు వరకు కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ఇక పూర్తిగా సులభతరం కానున్న నేపథ్యంలో ఇది ఒక మంచి తరుణం అనే చెప్పాలి. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ఆరాంఘర్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.